బూస్టర్ హ్యాపీ టు యూ. నాకైతే భయం వేసింది తెలుసా, గుండెలో దడ కొట్టేసుకుంది. కోపంగా ఉన్నాయి రవి. నో బైటింగ్. ఇలా ఉంటే నేను ఎలా వేస్తాను రవి? ఇలా ఉంటే ఎలా వేస్తాను? పట్టుకోమన్నావు మరి ఇలాగా. మరి ఎలా పట్టుకోవాలి? కథలు ఎలా కదలపడినాడు బూస్ట్ బాబు, కదలపడినావు కదా. హ్యాపీ బర్త్డే బాబు. మరి కింద దించేసి అయితే ఇది వేస్తామేంటి అయినా వీడికి ఇప్పుడు కాదు. మరి బోట్ అయ్యి అదేదో కొన్నావు కదా రెడ్ కలర్. తర్వాత అంటే ఇంకో నెక్స్ట్ బర్త్డేగా మరి ఎప్పుడు? చూద్దు గాని. ఎలా ఎలా దులుపుతాడు అలా ఉండగా. చలో నువ్వు అన్నావు కదరా వాడాలి కదా. బూస్టర్ నాకు తీసుకెళ్ళి నేను రెడీ అంటాను అప్పుడు వదిలోకి. నేను రీల్స్ చేస్తాను. బూస్టర్ బై 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 బై. రమజాన్ నీ చెప్పు ఒకటి తీసి ఇక్కడికి ఇసిరేరా. చెప్తాను పర్లేదు ఇసిరేయి. లాగు విసిరి అది కూడా విసిరి. దూరం విసిరా, దూరం విసిరి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. దీన్ని పట్టుకో వెళ్ళిపో. చెప్పి విసిరి. ఎక్కడ విసురుతారా? నా వైపు విసిరాలరా. ఇదిగో లీష్ లేదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపో గొప్పనా. ఓకే మామీ, నా ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్తాను, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాను, అంతే కదా. బాయ్ బాయ్. ఈ రెండంటే గ్యారంటీగా మిగిలిపోతుంది. గ్యారంటీ మిగిలిపోతాయి. కాదు నేను 4 kgs 2 చెప్పా. సరేదా ఎక్కి. అమ్మకి 2 4 kgs అని చెప్పాను రా. 4 kg బ్యాగ్ కొనేవాళ్ళం మనం. ఆ 4 kgs బ్యాగ్ 2 తే అన్నమాట. అమ్మకి ఓకే 10 kgs వినిపించింది. 10 kgs అంటే 20 kgs ఏముంది, రోజు వేస్తాం, తప్పే ఉంది. మామూలుగా బర్త్డే నాడు వేసారు, మిగతా రోజు వేయలేదు అన్నట్టు కాకుండా ఇంకా మంచి చేసినట్టే. మిగతా రోజులు కూడా అప్పుడప్పుడు వేస్తాం కదా. అంటే చపాతీ వేస్తాం, సరే పెడిగ్రీ వేస్తాం. పేపర్ ప్లేట్స్ కావాలి, బయట తీసుకుందామా ఇక్కడ తీసుకొచ్చేస్తావా? పేపర్ ప్లేట్స్ ఇక్కడ తీసుకుంటాను షాప్ మా ముందు ఆపుతాను. పేపర్ ప్లేట్స్ ఇంకేం కావాలి అంతే. యాక్చువల్గా రవికి బూస్టర్ గార్డ్ బర్త్డే స్ట్రీట్ డాగ్స్తో సెలబ్రేట్ చేయాలని అనుకున్నాడు. కాకపోతే మీ అందరికీ తెలుసు కదా, నాకు డాగ్ బైట్ చేసిన తర్వాత నాకు ఒక ఫోబియాలా అయిపోయింది అనమాట. స్ట్రీట్ డాగ్స్ అంటే పానిక్ అయిపోవడం, చాలా భయం వచ్చేసింది. స్పెషల్లీ బూస్టర్ ఉన్నప్పుడు ఇంకా భయం నాకు, వాడిని ఎక్కడ ఏం చేసేస్తాయో అనేసి. సో నేను వద్దు ప్లీజ్ వద్దు అని అన్నాను. అంటే పోనీ ఓకే బూస్టర్ని వాటితో వద్దు, నార్మల్గా వాటికి ఫుడ్ వేద్దాము అని చెప్పి, మనం చపాతీ అవి వేస్తాం కదా ఎప్పుడు, అలా కాకుండా స్పెషల్ ఫుడ్ ఏదైనా ఇద్దాము అని చెప్పి అని అంటే సరే అని అన్నా. అయితే నాకు ఇంకో భయం ఉంది. ఏంటి అని అంటే, రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళకి ఒక డాగ్ బైట్ చేసేసింది ఫుడ్ పెడుతుంటే. అదొక భయం అనమాట. 2-3 చోట్ల కరిచేసింది. సో అందుకే ఫుడ్ పెడుతుంటే కూడా కరుస్తున్నాయంట అని కొంచెం టెన్షన్. ఏమవుతుందో చూడాలి. రవి వచ్చాక డాగ్స్కి ఫుడ్ వేయడానికి వెళ్తాం. చిన్న ప్లేట్ సరిపోద్దా? చాలు, ఇప్పుడు వేసినా సరిపోద్ది. కాంటే మళ్ళీ వేస్తాం ప్లేట్లో. కానీ ఈరోజు చీకటిగా ఉంది కదా,
భారీ 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 వర్షాలు పడతాయి నాకు తెలిసి. ఎందుకు సైక్లోనా? అలా లేదు, వర్షాకాలం వర్షాలు పడతాయి. సెప్టెంబర్ అంటే వర్షాకాలం. ఓహో, మరి చలికాలం డిసెంబర్ నుంచి కదా? అవును, నవంబర్ తర్వాత, దీపావళి తర్వాత నుంచి. ఓకే. అబ్బో డిసెంబర్ 20 తెలుసు నీకు? తెలియదు నాకు. మరి 27th మాత్రం అసలు తెలీదు. తెలియదు నాకు, అస్సలు తెలీదు. నా బర్త్డే. సరే. ఇక్కడ డాగ్స్ లేవు రవి. చూద్దాం, ఇక్కడ పెడితే అది వస్తాయి. గోధుమ ఉంది. వచ్చేస్తాడు మనోడు. ఇక్కడ ఉంటే మనకి కార్ పెట్టాం అనుకో, ఆటోమేటిక్గా వచ్చేస్తాడు. రాకపోతే రాకపోతే నాకు 500 సిగ్గులేదు పెద్దానికి 500, 10 రూపాయలు. రాకపోతే వేరే డాగ్స్ పెడతాను కానీ నీకెందుకు రాయిస్తా? అయితే ఓ పని చేస్తాను రా, రాకపోతే పెడిగ్రీ నీకు పెట్టేస్తా. ఒక ముక్క తింటా. ఒక ముక్క తింటాడంట. ఒక ముక్కే. వద్దురా బాబు, నువ్వు తినదులే, పెడతాను చూద్దాం. రాలేదు రాలేదు రాలేదు. నువ్వు ఒక్కడే వెళ్ళాలి. నేను నువ్వు దిక్కు బూస్ట్ దగ్గర నేను హెల్ప్ చేస్తా. కత్తి తేలేదు రవి. ఒక పని చేద్దాం, ఆ కీ చైన్ తో తాడు తీస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది ఓపెన్ చేయరా ప్రొవిజన్. స్టే హియర్ బూస్టమ్మా. నీకన్నా ఫాస్ట్ గా అడుగు పేపర్లో ఓపెన్ చేస్తాడు. నువ్వు గ్రేట్ నాన్న. అవునంటే నాన్న. నా గ్రేట్నెస్ లో వచ్చాడు. అబ్బా బాబు, మీకు మీరే పొగుడుకోవాలి. ఈజీగా వచ్చింది చూసా, నేనే నేర్పించాను. ఆగు బాగా బూస్ట్ ఈడికి తినేస్తే ఈడికి పెడతాం అనుకుంటున్నారు. ఈడి నీకు కాదురా, నీకు ఇంట్లో పెట్టిన తినవు, వేరే వాళ్ళకి పెట్టినవన్నీ కావాలి. మార్నింగ్ పడుతుంది, నైట్ తింటాడు. ఏదో ఒకటి అదే నీలాగే సేమ్. మార్నింగ్ డైటింగ్ డైటింగ్ చేస్తున్నాడు. పేపర్ ప్లేట్స్ అందించు ప్రపంచం. అటు వెళ్ళి ఇవ్వాలి రవి. మనుషులు వస్తాయి ప్లస్ అక్కడ పెడితే చెత్త అయిపోతుంది, వాళ్ళు తిడతారు. గుడ్ బాయ్, గుడ్ గుడ్. గో దేర్ ఈట్. ఆమా రవి రవి ఇంకో ప్లేట్. క్లోజ్ టు డోర్. డోర్ క్లోజ్. ఫాస్ట్ ఫాస్ట్ గా వెయిట్. అమ్మ నా భయం. కమ్ 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 దా. బూస్టర్ పట్టుకో ప్రపంచం. ఇంకో ప్లేట్ రవి ఫాస్ట్. ఇదిగో నీకు ఇదిగో. వెయిట్, ఇది ఇక్కడ ఇక్కడ ఇక్కడ. బూస్టర్ ఆగరా, నువ్వు ఆగరా బాబు. నో నో బైటింగ్, నో ఫైటింగ్. నో ఫైటింగ్ ప్లీజ్. పాపం ఎంత ఆటలేస్తుందో. ఇంతే ఉన్నాయి, 3 ఉన్నాయి ఇక్కడ. హే అరవకు, వచ్చి ఖర్చుగలవు. జాగ్రత్త రవి, బెదిరించుకు, ఖర్చేస్తాయి. ఇంకా ఉన్నాయో పిలుస్తాను. చాలు ఇప్పుడు వచ్చేస్తాయి. నవర్మి ఏమైంది? అయితే తిరగడానికి వెళ్ళిపోయాను రా డాగ్స్. బయట వేద్దాం. గట్టిగా తింటాయి. ఆగు బూస్టర్. అన్నీ వస్తున్నాయి ఒక దగ్గరే. కమ్ కమ్. ఏ కమ్ దా దా. కమ్ కమ్ అనకు రవి, కరుస్తాయి. ప్లేట్ తో తీయు, ఖర్చుగలవు రవి. నా భయం అందుకు. ఇది ఉంది ఇక్కడ. యు ఈట్ దేర్. రవి రవి అరవకు అరవకు. అటెళ్ళు నాన్న, అటెళ్ళు. దా
అది భయపడుతుంది. సర్లే చాలు కదా ఇక్కడ. చాలు ఇక్కడ చాలు, బయటికి ఎక్కడికైనా వెళ్ళాం. వచ్చేస్తున్నాయి. ప్రపంచం పట్టుకో. ఎందుకమ్మా నువ్వెందుకమ్మా అరిచేస్తున్నావు? ఇంకా చూడు, ఇంకా వాడితే చూడు చూడాలి. డ్రెస్ జారిపోయిందా? ఊడిపోయిందా? డ్రెస్ కూడా ఊడిపోయిందా? తీసేరా పోనీ. తీసే డ్రెస్ తీసే కానీ ఇంకోటి ఆ మిగిలిన పేపర్ ప్లేట్ పైన పెట్టినా పని చేస్తా సుష్మా. నేను ఇక్కడ అది పెట్టేసుకుంటాను, ఇది పెడిగ్రీది పెట్టేసుకుని ఎక్కడైనా డాగ్ కనిపించింది అనుకో మళ్ళీ ప్లేట్ తీసి ఇచ్చే కన్నా దానికి ఇలాగ తీసి కిబుల్స్ వేసాం అనుకో తింటాయని నా ఉద్దేశం. అంటే ఒకే చోట 10 ఉండవు కదా, లేదా ఎక్కడైనా కెన్నెలు ఉంటే అక్కడ కెన్నెలకి వెళ్ళి ఇచ్చేయాలి మిగతావి. కెనల్ వాళ్ళు పెట్టరా అంటే అదే అందుకే. సరే నువ్వైతే వెనక్కి వెళ్ళి చెప్తా. ఇక్కడ నేను వస్తున్నా. జరగరా కుట్టి. వీడి చెట్టు చూడు, తీయచ్చు కదరా. జస్ట్ ఇది లాగడమేరా. అది లాగడం. అంటే అటు సిటీ వైపు ఇక్కడ కుక్కలు బయట కనిపించవు, ఎక్కడైతే మోస్ట్ ప్లేసెస్ లో ఉంటాయో అక్కడ కనిపిస్తాయి. ఇక ట్రాఫిక్ లో వాటికి పెట్టా అనుకో సడన్ గా ఎదురు వెహికల్స్ తీసినప్పుడు ఇక్కడ ఒక కుక్క ఉంది, అదే కనిపిస్తుంది. ముందుకెళ్ళి పెడదాం. అది అక్కడ ఆగిపోయిందిరా. ఎవరు దిగినా నీకే కావాలి కదా బూస్ట్, ఎవరు దిక్కకూడదు, నువ్వు మాత్రం తిరిగేయాలి. అది వెళ్ళిపోతుంది. నేను కొడతానని భయపడి వెళ్ళిపోతుంది. ఏమో. వెంట పట్టుకుంటానని వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? వెళ్ళిపోయిందా? సరేలే. రవి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడమ్మా బూస్ట్? వచ్చావా నువ్వు? ఎక్కడికి వెళ్ళిపోవా ఏంటో కంగారు నాకు. ఆడికే ఏంటి బూస్ట్? ఇక్కడ కుక్కలే లేవేంటి? అక్కడ ఉంది రవి. ఓహో అది పెంచుకునే కుక్క. డాల్మేషన్ రా. వాళ్ళకి కానీ వేసా అనుకో మా కుక్కని చెప్పేయడానికి వేసేరేదో అంటారు. నేను డాల్మేషన్ అనుకున్నాను రా. డాల్మేషన్ మచ్చలే లేవు మళ్ళీ ఎలా దూరం నుంచి ఆ బ్రౌన్. ఐ హాస్పిటల్కి వెళ్దాం. ఎందుకు? అమ్మ కనిపించట్లే కదా డాల్మేషన్ మచ్చలు. నాకు సైటే లేదు. నేను ఇంత ఏజ్ వచ్చినా నాకు సైట్ లేదు. దానికి పెట్టరవి. ఇప్పుడు లేదంటే అప్పుడు లేనట్టుగా. ఈడు రెడీ అయిపోతున్నాడు. రై దించుదాం డోర్ బూస్ట్. హ్యాపీ బూస్ట్ నీ బర్త్డేకి మొత్తం తింటుందిరా. అది వెనకాతలు చాలా ఉన్నాయి, నేను అక్కడికి వెళ్ళి వేస్తాను. ఈ సైడ్ కి ఆపుతావా? అటు వెళ్తాను, అటు చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయిరా? చూడు ఎన్ని ఉన్నాయో. చూడు ఎన్ని ఉన్నాయిరా? చాలా ఉన్నాయి. 7 ఎన్నో ఉన్నాయి. చూడు నువ్వు దిగచ్చు, దిగి ఇటువైపు ఉండొచ్చు. ప్రపంచన్ నువ్వు కార్లోనే ఉండు, మీరు కార్లోనే ఉండండి. నేను ఎక్కడికి వెళ్ళిపోట్లే. ప్రవీణ్ పట్టుకోరా. రవి ఫస్ట్ రెడీ చేయి రవి, అవి చాలా ఫెరోషియస్ గా ఉన్నాయి. రవి రెడీ చెయ్యి.
రవి కోపంగా ఉన్నాయి రవి. ఫుడ్ పెట్టిన వాటికి ఏమన్నా ఇది పెట్టు. ప్రభుజన్ ప్లేట్స్ ఓకే. నాకు అవి చూస్తే భయంగా ఉన్నాయి రవి. వాటి బేస్లు ఏంట్రా ఎందుకు పెడుతున్నారా మాకు అని. నో 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 ఎందుకు బాబు. ఏ రవి అలా గసరకు రవి. పోస్టర్ గడి చూడు. ఏ ఆపరా కొచ్చిగలో ఖర్చడానికి. నో బూస్ట్ నో 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 బూస్ట్. చాలు చాలు రవి. ఏయ్ దీని ఒక్కదాన్ని తినవట్లేదు నువ్వు. ఏయ్ అనవకు నువ్వు. ఇది పాపం ఒకటి తింటుంటే దాన్ని తినవట్లేదు. ఒక్క డాగ్ని తినవట్లే. అది వాళ్ళ ఫ్యామిలీ కాదు. దానికి కొంచెం ఎక్కువ వేసి పెట్టి. ఇప్పుడు చాలు మళ్ళీ వెళ్ళాలి కదా. నో ఫైటింగ్ అమ్మా, నో ఫైటింగ్. నాన్న రారు. ఇంకేంటి చాలు రవి, ఎక్కువ అయిపోతుంది. నాకైతే భయం వేసింది తెలుసా. గుండెలో దడదడ కొట్టేసుకుంది. అంటే అవి కొంచెం కోపంగా ఉన్నట్టున్నాయి, కాకపోతే ఏం అనలేదు. ఫస్ట్ ఇలాగా ఇలాగా ఉంది కదా. అవును, వాటికి దెబ్బలు కరిచేసుకున్నట్టున్నాయి. ఇటు కూడా రూట్ ఉందని తెలియదురా మనకి. వస్తే తెలిసిందిగా ఇప్పుడు వచ్చాం కాబట్టి. ఇటేమైనా డాగ్స్ ఉంటే బాగున్నా. గ్లౌజ్ తెచ్చుకోవాల్సింది. గ్లౌజ్ మామయ్య దగ్గర ఉన్నాయి గ్లౌజులు. అదే తెచ్చుకోవాల్సింది. సర్లే హడావిడిగా వచ్చింది. ఓకే ఇప్పుడు నాకు తెలిసి ఇదైతే 1-2 నెలలు వస్తాయేమో. ఏవి ఫుడ్డా మరి లేదా ఒక పని చేద్దామా, ఏంటి మన సెక్యూరిటీ దగ్గర ఇచ్చేసి రోజు కొంచెం కొంచెం పెట్టండి. సెక్యూరిటీ వేరే, సెక్యూరిటీ ఆ పని చేసుకోరు. బికాజ్ అవి స్ట్రీట్ డాగ్స్. వాళ్ళు సెక్యూరిటీ పని చూడాలా, కుక్కలకి వేయాలా. అదే తప్పు. మనం చేద్దాం. మళ్ళీ వాళ్ళకి ఉద్యోగం. అదే మనం వేద్దాం. రోజు వచ్చేద్దాం. అదొక్కతే అందరూ వాళ్ళ తలకి ఇంటిది వద్దంటారేమో కదా. ఏం కాదు, అది స్ట్రీట్ డాగ్. వేయచ్చు కానీ సైడ్ కాపీ ఒక ప్లేట్ లో పట్టుకెళ్ళిచ్చి. ఎవరు ఇటు చూసారా. నేను కార్లో ఉండిపోయా, నాకు భయం ఉండే. అంటే ఆల్రెడీ ఒకసారి కచ్చింది కదా, సో కొంచెం భయం అన్నది ఉండిపోయింది అనమాట. వచ్చిందా? వచ్చింది. ఓకే, తింటుందా? చూసింది, వాసన చూసింది. తింటే 3 వచ్చింది. ఓకే తింటుంది. చైల్డ్ బైక్. చిన్నపిల్లలు చూసా. అలా చేయకూడదు ప్రపంచం. బ్యాడ్ మ్యాన్స్. సో ఇప్పుడైతే కొన్ని పెట్టాం కదా సుష్మా. నెక్స్ట్ మళ్ళీ మనం ఈవినింగ్ వెళ్ళడానికి పార్టీ ఇదైపోతుంది కాబట్టి మధ్యాహ్నం భోజనం చేసేసి అదంతా అయిపోయిన తర్వాత కప్ కేకులు కూడా అక్కడ కొన్ని ఇచ్చేస్తాం కదా. అక్కడ కొన్ని ఇచ్చేసిన తర్వాత మనం నైట్ మిగిలిన కూడా వేసేద్దాం. ఓకే తిరిగి పెట్టాను. అక్కడ వాళ్ళు చెప్తున్నారు మన షాప్ వాళ్ళు, ఏ పెంపుడు కుక్కలు లాగా పెడిగ్రీలు తినవండి, ఓన్లీ పెరుగన్నం అవి మీరు తినండి, లాగిన్ చేస్తే మీరు ఎంత కాస్ట్లీ ఫుడ్ పెట్టినా అవి తినవు. అంటే వాటికి అలవాటు కదా మరి. అంతే. సరే మరి పెట్టేసాం, అది తింటే మరి ఏంటి మనం తినకండి, ఏం చేయలేం. సరే బయట కొన్ని తిన్నాయిగా. తిన్నా. అయితే అదైతే ఫుల్ టప్ 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 లాగించింది అక్కడ. నువ్వు ఏదో రాళ్ళతో కొడుతున్నావు అనుకుంటుంది. అది ఉన్నాయి అక్కడ చాలా ఉన్నాయి రవి. అది కూడా పెడిగ్రీ తినదాము. అది చెప్తాను, ఎవడో వచ్చాడు కార్ లేదు తిరుగుతున్నాడు అని. బోస్టర్ గాడు బోస్టర్ గాడు అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఎవరు ఎక్కకూడదు కారు. పెద్ద పనులు ఏం
కరుస్తాయి ఉం? కరుస్తాయి. ఎందుకు? నా పందిని పట్టుకెళ్తున్నావు అని కరవ్వా? కరెక్టే, మన ఇంట్లో పంది ఉంది, అలానే ఏమైనా ఉంది కదా. అవునమ్మా, ఎందుకంటే అది సరిగ్గా బ్రష్ చేయదు, దానికి టంగ్ క్లీనింగ్ చేయడం రాదు, స్నానం చేయదు, చదువుకోదు. కరెక్ట్. ఇది కరెక్ట్. ఆ పంది ఏం షర్ట్ వేసుకుంటుంది తెలుసా? వైట్ అండ్ బ్లాక్. షర్ట్ వేసుకుంటే తప్పు. నాన్న అనకూడదు. ఏంటి బ్లాక్ నన్ను నాన్న అనకూడదంటే బ్లూ షర్ట్ వేసుకుంది ఇంకా బ్లాక్ అలా కాదురా, నువ్వేమనాలి తెలుసా? సరే డాడీ, మరి నేను పందినైతే నా అంతే కదా. ఎస్, నేను పందినే. అంటే వరాహ శ్రీ విష్ణు అవతారం, వరాహ అవతారం. చూడు, ఆంజనేయ స్వామి అంట. ఆడు చూడు, కరెక్ట్ గా ఆడు చేసే పనులకి తగ్గట్టు ఒప్పుకున్నాడు. నిన్న అంటున్నావు చూడు, ఆ? మనం కోతులే. అవును, ఆమె కోతులు చెవు గిల్లుకోరా, చెవు గిల్లుకో, అలా అనకూడదు. ఓకే, పద. నీకే కంగారు లేదు. చూసావా ప్రపంచం, మనం బూస్టర్ గాడికి అన్ని తీస్తాం కదా, వీటికి పాపం తీసేవాళ్ళు ఎవరు ఉంటారు. ఇవి సెల్ఫ్ క్లీనింగ్ నేర్చుకుంటాయి. అంటే ఇప్పుడు నీకు చూడు, మేము చేయిస్తే గానీ నీకు సరిగ్గా బ్రష్ చేయడం రాదు. చేస్తారు రవి. అదే వేరే వాళ్ళ ఇళ్ళలో అది చిన్నప్పుడా, ఇప్పుడు చేస్తావు కానీ నీట్ గా రాదు. అంటే మా ఏం చేయించేది నీట్ గా, స్నానం చేసినప్పుడు సబ్బు వేసుకోవడం తెలియదు, సబ్బు వేసుకుంటాను. సబ్బు వేసుకుంటా కానీ రాసుకోవడం తెలియదు. ఎందుకలా ఏడిపిస్తావండి పాపం? రాసుకోవడం తెలుసు కానీ రుద్దుకోవడం తెలియదు, రుద్దుకోవడం తెలుసు కానీ సరిగ్గా రుద్దుకోవడం తెలియదు. మొహం పైన వేసుకుంటాను సబ్బు. అదే అందుకే ఒంటికి రాసుకోరా. ఇలా వేసుకుంటాడు, ఇలా వేసుకుంటాడు. అమ్మ ఖాళీ చేసారని ఖాళీ చేసి ఇలా అవి పట్టేసుకుంటున్నాను. అసలు పెట్టి ఇంటి దగ్గరికి వెళ్ళాడు పెట్టి, ఏమన్నా డస్ట్బిన్ అక్కడ అంత ఉన్నాయి డస్ట్ బిన్ అన్నాను. కాదు అన్నారు. మరి ఆ డస్ట్ ఉంది అంటే ఏం మాట్లాడాలి. తెలుగు రాదేమో. ఇప్పుడైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే డాగ్స్ అన్ని ఫుడ్ పెట్టేసాం కదా, అదొక హ్యాపీనెస్. కాకపోతే నాకు భయం కూడా వేసింది, అంటే ఎక్కడ ఏమైనా కరిచేస్తాయేమో అని చెప్పి. కొన్ని చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అనమాట. ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళి భోజనం చేసేసి పెట్ కేఫ్కి వెళ్ళాలి. 4:30కి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు భోజనం చేసేసి కొంచెం రెస్ట్ తీసుకొని అప్పుడు పెట్ కేఫ్కి వెళ్తాము. యాక్చువల్గా ఒక దగ్గర అనుకున్నాము, బట్ ఆ ప్లేస్లో కాకుండా 3-4 చోట్ల చేయాల్సి వస్తుంది, బికాజ్ వర్షం అది కాబట్టి. అంటే లైక్ ఎప్పుడు పడుతుందో తెలియదు కాబట్టి ఇలా డిసైడ్ చేసాం అనమాట. హోప్ఫుల్లీ అంత మంచిగా అవుతుంది అని అనుకుంటున్నా.